ఆత్మబంధువులారా, ఈరోజు మీకు సూఫీ ధ్యానం యొక్క అద్భుత మహిమల గురించి, ఒక గొప్ప సాక్ష్యం గురించి మీకు చెప్పబోతా ఉన్నాను. ఈ వీడియోలో మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. చూస్తే మొత్తం మీకు సూఫీ ధ్యానం చేయటం వల్ల ఎటువంటి లాభాలు, మన జీవన విధానంలో మనకు ఎటువంటి మంచి అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ధ్యానం చేయటం వల్ల మనకి జరిగే లాభాలు, మన జీవితంలో కలిగే మంచి మార్పులు, దాని గురించి ఈ వీడియోలో మొత్తం వివరించడం జరిగింది. సూఫీ ధ్యానం మేమందరము కూర్చొని ఒక చోట ఒక శిష్యుల ఇంట్లో కూర్చొని సూఫీ ధ్యానం చేస్తున్నాము. ఇక్కడికి ధ్యానం చేయటానికి వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వచ్చామో ఇప్పుడు వివరిస్తున్నాము, వినండి. అందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైనటువంటి ఆ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఈ రోజు మనము ఒక మురీద్ ఇంటికి సూఫీ ధ్యానం చేయటానికి ఇక్కడికి వచ్చాం మనము. అయితే ఈ ఇంట్లో ఈరోజు ఈ సూఫీ ధ్యానము వాళ్ళు ఎందుకు సూఫీ ధ్యానం ఇక్కడ సమావేశపరిచారు, ఈ సూఫీ ధ్యానం ఎందుకు వీళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకుంటున్నారు అనేది ఈ ఇంటికల్లా ఆ అమ్మాయి మాటల ద్వారా మనం విందాము. అమ్మా, నువ్వు ఎందుకు ఈరోజు వీళ్ళందరినీ పిలిపించి మనకి ఇక్కడ సూఫీ ధ్యానం ఇక్కడ పెట్టించుకున్నావు ఇంట్లో? అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మా అమ్మాయి పెళ్లికి లోన్ పెడితే ఎన్నిసార్లు పెట్టినా గానీ మా అమ్మాయికి లోన్ రాలేదు. నేనేం చెప్పానంటే మా అమ్మతో చెప్పి పంపించా, బాబాని లోన్ రావాలని చెప్పి జికిర్ చేయమని చెప్పండి అని చెప్పాను. చెప్తే అలాగే అని చెప్పి 2 వారాలు జికిర్ చేశారు. దానివల్ల మాకు ఎన్నిసార్లు అంటే 4-5 సార్లు ఇంకా కాసేపట్లో డబ్బులు పడతాయి, లోన్ మొత్తం శాంక్షన్ అయిపోయిందని చెప్పి బ్యాంకర్స్ అందరు కూడా చెప్పినా గానీ అవి డబ్బులు పడే టయానికి ఏదో ఒక అడ్డంకి, సిబిల్ లేదనో లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉందనో ఏదో ఒకటి చెప్తా గానీ మాకు లోన్ రాలేదు. కానీ ఎప్పుడైతే నేను బాబాజీకి చెప్పానో వితిన్ 15 days అంటే 2 వారాల్లో జికిర్ లోన్ నుంచి చేయంగానే మాకు మా బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిపోయింది. దానికోసం నేను జికిర్ పెట్టుకున్నాను. విన్నారు కదండి, సూఫీ ధ్యానం యొక్క పవర్ అది. మనం ఎప్పుడైతే ఆ అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఆ ధ్యానము కానండి, జికిర్ అనండి, అరబీ భాషలో జికిర్ అంటారు, తెలుగు భాషలో ధ్యానం అంటారు. 2 ఒకటే, భాషలు వేరైన భావం ఒకటే. ఎప్పుడైతే అల్లా నామస్మరణలో మనము మన జీవితం గడుపుతామో మనకున్న కష్ట నష్టాలన్నీ మన ఒంట్లో గాని, మన మనసులో గాని, మన ఆత్మలో గాని ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ భావాలన్నీ ఆ అల్లా ఒక అయస్కాంతం లాగా మన దగ్గర నుంచి లాక్కొని ఆయన పాజిటివ్ ఎనర్జీ మనకిచ్చి మనకి ఎల్లవేళలా ఒక సుఖ సంతోషమైన జీవితం ప్రసాదించి మనల్ని ఒక సన్మార్గంలో నడవటానికి ఈ సూఫీ మార్గం అనేది ఒక అత్యున్నతమైన సులభమైన ఒక మార్గం అన్నమాట ఈ సూఫీ మార్గము. అందుకోసము ప్రతి ఒక్కళ్ళు ఈ సూఫీ ధ్యానం నేర్చుకొని ఈ సూఫీ ధ్యానము ప్రతిరోజు 1 గంట సేపు కనుక చేస్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ఒక్క ధ్యానంతో మనము ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకోవచ్చు అనేది ఒక వీళ్ళకి జరిగిన ఒక ఉదాహరణ అన్నమాట. దాదాపు 15 లక్షలు కావాలి ఆ పెళ్లి చేయటానికి, పూర్తిగా మొత్తం ఖర్చు దానికి. అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కానీ టయానికి డబ్బులు రాలేదు వాళ్ళ చేతికి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి అల్లాతో దువా చేశామో 2 వారాల లోపల బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో డబ్బులు తెచ్చిచ్చేశారు. అమ్మాయి పెళ్లి సుఖ సంతోషంగా మంచిగా పెళ్లి జరిగిపోయింది. కాబట్టి మనము ఈ ఒక్క ఉదాహరణ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో ఈ సూఫీ ధ్యానాన్ని అలవర్చుకుంటే మన జీవితం అనేది సుఖ సంతోషాలతో విరాజిల్లుతుందని భావిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఇప్పుడు మనకు జికిర్ కు వచ్చిన వాళ్ళందరికీ ఈ అమ్మాయి అందరికి బట్టలు పెట్టాలనుకుంది. వాళ్ళందరికీ ఇప్పుడు బట్టలు ఇస్తుంది. ఇష్కే ముర్షిద్ నన్ను వెలిగించేదా, నేను దారి చూపే నూరుని చూపే, దిల్లు నిండిన జికర్ నీ నామే, గురు
हूँ मुर्शिद हूँ। చీకటిలో దారి లేదు ముర్షిద్ నీ వచ్చి చూపించిన పగులుకున్న నా హృదయానికి ఇష్క్ దీపమై వెలిగిన నీ ఒక్క మాటే దివ్య మంత్రం జీవం లాగను మార్చిన నీ చూపు పడితే లోకం పరమశాంతి అనిపినా ఇష్కే ముర్షిద్ నన్ను వెలిగించెదా। తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఎక్కువ లైక్లు వేస్తారో వాళ్ళ వీడియోని అందరికీ చూపిస్తుంది. ఈ వీడియో అందరికీ పనికొస్తుంది కాబట్టి మీరందరూ ఎక్కువ శాతము లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.